ఒకే నిజం చెప్పిన ఇద్దరు ఒకరు చనిపోయారు, ఒకరు సన్మానం పొందారు. ఎలా? ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవారు. ఆయన తన కొలువుకి ఒక ఆస్ట్రాలజర్‌ని పిలిపించుకొని జాతకం చెప్పమని కోరాడు. అప్పుడు ఆ ఆస్ట్రాలజర్, "రాజా, మీ కుమారులు మీకంటే ముందుగా మరణిస్తారు" అని చెప్పారు. రాజుకి చాలా కోపం వచ్చింది. ఆ ఆస్ట్రాలజర్‌ని ఉరి తీయమని చెప్పాడు. మరుసటి రోజు రాజు మరొక ఆస్ట్రాలజర్‌ని పిలిపించుకొని మళ్ళీ జాతకం చెప్పమని కోరారు. అప్పుడు ఆ ఆస్ట్రాలజర్, "రాజా, మీరు మీ కుమారుల కంటే ఎక్కువ కాలం జీవిస్తారు" అని చెప్పాడు. రాజుకు చాలా సంతోషం వేసి ఆ ఆస్ట్రాలజర్‌కి సన్మానం చేశారు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాటల విధానం అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైనది. మొదటి ఆస్ట్రాలజర్ చెప్పింది నిజమే, రెండో ఆస్ట్రాలజర్ చెప్పింది కూడా నిజమే. కానీ తేడా ఏమిటంటే చెప్పిన విధానం. మొదటి ఆయన నెగిటివ్‌గా చెప్పారు, రెండవ ఆయన పాజిటివ్‌గా చెప్పారు. రెండూ ఒకటే అర్థం. కానీ వినిపించే విధానం మారితే ఫలితం మారింది. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిజం చెప్పడం మాత్రమే కాదు, ఎలా చెప్పాలి అనేది కూడా ముఖ్యమే. కఠినమైన విషయాలను కూడా సున్నితంగా, పాజిటివ్‌గా చెప్పాలి. మంచి మాటలు మనకి గౌరవం తెస్తాయి. తప్పు మాటలు సమస్యలు తెస్తాయి. ఫైనల్‌గా ఏంటంటే, మాట మనిషిని నిలబెడుతుంది, మాటే పడగొడుతుంది. ఈ స్టోరీ మీకేమనిపించిందో కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.